భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికి ప్రజల్లో ఎంత పలుకుబడి ఉంది అనే విషయంపై అభిప్రాయ సేకరణ జరిపిన పత్రికలు ఉన్నాయి. అలాగే ఏ పత్రికను అత్యధిక సంఖ్యలో పాఠకులు ఆదరిస్తున్నారు అనే విషయం మీద అభిప్రాయ సేకరణ జరిపిన సంస్థలు ఉన్నాయి. కానీ ఏ నటుడికి ఎంత ఫాలోయింగ్ ఉన్నది అన్నది ప్రత్యేకించి తెలుగు తారలకు అనే విషయం మీద తొలిసారిగా అభిప్రాయ సేకరణ జరిపిన ఘనత తెలుగు సినీ వారపత్రికలలో జ్యోతి చిత్రకు దక్కుతుంది. వందలు లేదా వేలల్లో ఓట్లు రావడం సహజమే. కానీ ఆ ఓట్ల సంఖ్య లక్షల్లో ఉండడం నిజంగా అరుదైన సంఘటనే. ఈ అరుదైన సంఘటన అనుభవంలోకి తీసుకున్న ఏకైక వారపత్రిక జ్యోతి చిత్ర. ఈ పత్రిక ప్రప్రథమంగా 1982లో నిర్వహించిన సూపర్ స్టార్ ఆఫ్ ద ఇయర్ బ్యాలెట్లో 7,91,101 ఓట్లు రావడం అన్నది తెలుగు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే సంఘటన. ఆ సమయంలో ఆంధ్రదేశంలో సినీ అభిమానులు ఎంతమంది ఉన్నారు, సినీ తారలకు ప్రేక్షక లోకల్లో ఎంత ఫాలోయింగ్ ఉన్నది అన్న ఈ ప్రశ్నలకు ఈ ఓట్ల సంఖ్యను ఒక సమాధానంగా చెప్పవచ్చు. జ్యోతి చిత్రలో ప్రచురించిన ఫిలిం బ్యాలెట్ పేపర్లో మొత్తం 9 ఓట్లు ఉండేవి. ఏ పాఠకుడు అయినా తమ అభిమాన నటుడి పేర్లను తన ఇష్టం వచ్చిన క్రమంలో ఈ బ్యాలెట్ పేపర్లో పూర్తి చేసే అవకాశాన్ని జ్యోతి చిత్ర కల్పించింది. అయితే ఈ బ్యాలెట్ పేపర్లో ఒక నటుడి పేరును ఒక్కసారి మాత్రమే పేర్కొనాలని నిబంధన విధించింది. తన కార్యాలయానికి అందిన బ్యాలెట్ పేపర్ల ప్రాతిపదికగా ఏ హీరోకి ఎన్ని ఓట్లు వచ్చాయని జ్యోతి చిత్ర లెక్కించింది. 1982లో తొలిసారిగా నిర్వహించిన ఈ బ్యాలెట్లో మొత్తం 9 మంది హీరోల పేర్లు ఉన్నాయి. వారిలో అత్యధిక ఓట్లు సంపాదించిన ఎన్టీఆర్ను సూపర్ స్టార్ ఆఫ్ ద ఇయర్గా జ్యోతి చిత్ర ప్రకటించింది. ఆయనకు మొత్తం 46% ఓట్లు వచ్చాయి. రెండవ స్థానంలో అక్కినేని నాగేశ్వరరావు నిలిచారు. ఆయనకు 43% ఓట్లు వచ్చాయి. హీరో కృష్ణకి 31% ఓట్లతో 3వ స్థానంలో నిలిచారు. జ్యోతి చిత్ర నిర్వహించిన ఈ అభిప్రాయ సేకరణలో సూపర్ స్టార్గా ఎన్నికైన ఎన్టీఆర్ ఆ తర్వాత తెలుగుదేశం ప్రాంతీయ పార్టీ నెలకొల్పి ఎన్నికల్లో పాల్గొని కేవలం 9 నెలల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం చారిత్రక ఘట్టం. ఈ బ్యాలెట్ పోటీలో హీరో కృష్ణ 3వ స్థానం పొందడంతో ఆయన అభిమానులు ఒకంత నిరాశకు గురయ్యారు. అందుకే 1983లో జ్యోతి చిత్ర నిర్వహించిన సూపర్ స్టార్ ఫిలిం బ్యాలెట్ను అభిమానులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈసారి హీరో కృష్ణ సూపర్ స్టార్గా ఎన్నిక కావాల్సిందే అన్న పట్టుదలతో కృష్ణ అభిమానులు పెద్ద సంఖ్యలో బ్యాలెట్ పేపర్లు పంపారు. ఇతర రాష్ట్రాల నుంచి, దేశ విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో కృష్ణ అభిమానులు ఈ పోటీలో పాల్గొనడం గమనార్హం. 1981లో విడుదలైన చిత్రాల్లో హీరోగా నటించిన వారిని మాత్రమే బ్యాలెట్లో చేర్చారు. నందమూరి బాలకృష్ణ నటించిన ఏ చిత్రం ఈ ఏడాది
విడుదల కాకపోవడంతో ఆయన పేరును బ్యాలెట్లో చేర్చలేదు. 1983 బ్యాలెట్ పేపర్లో ఆయన పేరు చేర్చారు. అభిమానుల కృషి ఫలించి ఆ ఏడాది సూపర్ స్టార్గా ఎన్నికయ్యారు కృష్ణ. 1982లో సూపర్ స్టార్గా ఎన్నికైన ఎన్టీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రపంచ రికార్డు నెలకొల్పితే 1983లో సూపర్ స్టార్గా ఎన్నికైన కృష్ణ ఒకే ఏడాది 3 హిందీ సూపర్ హిట్ చిత్రాలు నిర్మించి చరిత్ర సృష్టించారు. 1983లోనే కాదు, అప్పటి నుంచి వరుసగా 5 ఏళ్ల పాటు సూపర్ స్టార్గా ఎన్నికయి కృష్ణ చరిత్ర సృష్టించారు. ఈ బ్యాలెట్ పోటీ ద్వారా కృష్ణ అంటే తమకు ఎంత అభిమానం ఉందో చాటి చెప్పారు ఆయన అభిమానులు.